ఓం శ్రీ గురుభ్యో నమః. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహభవం విరించిన్ సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరసంక్షుద్వైనం భజతి బసితోద్దూలన విధిం. నీ పాద పంకజాలయందు తోచే ధూళిని కణాత్రంలో అణుమాత్రంగా సంపాదించుకోగలిగాడు బ్రహ్మ. ఆ కాస్తంతగే అతగాడు సృష్టికర్తగా స్థిరపడిపోయి నిఖిల లోకాలను నిరాటంకంగా నిర్మింపచేస్తూ ఉన్నాడు. ఇక విష్ణువు సరే తలకు మించిన బరువైనప్పటికీ కూడా నీ చరణ రజాన్ని తన 1000 తలల మీద చల్లుకొని అదే నీ సేవగా భావించి మరీ భరిస్తూ ఉన్నాడు. ఇక శివుడి గురించి చెప్పేదేముంది తల్లి, నీ పాద రజాన్ని బాగా మెదుపుకొని విభూది మళ్ళీ వళ్ళంతా పులుముకొని మరీ నిన్ను భజిస్తూ ఉన్నాడు అని ఈ శ్లోకం యొక్క భావం. ఇది అండి సౌందర్య లహరిలోని 2వ శ్లోకం గురించి. థ్యాంక్ యూ.